నిజాలు కక్కేసిన వర్ర అవినాష్ రెడ్డికి బిగుస్తున్న వచ్చు. పిచ్చి కామెంట్లు, రోత రాతలు, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఇన్నాళ్లు పైశాచిక ఆనందం పొందిన వాళ్ళ తాట తీస్తున్నారు ఏపీ పోలీసులు. వర్ర రవీందర్ అండ్ కో అరెస్టుతో విస్తిపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఇంతకీ ఆ గ్యాంగ్ వెనుక కథ, స్క్రీన్ ప్లే ఎవరిదన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ పోలీసులు అరెస్టులతో హీటెక్కిస్తున్నారు. అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్లను మార్కాపురం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయన్నారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్. వర్ర రవీంద్ర 2019 నుంచి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2020లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్, సోషల్ మీడియా కార్పొరేషన్ లో పనిచేశాడు. మొత్తం 130 మందితో యాక్టివిటీ నడిపేవాడు రవీంద్ర. కొంతమంది నేతల పిఏలు ఇచ్చే కంటెంట్ తో పోస్టులు పెట్టేవాడు. తమ అధినేతను విమర్శించిన వాళ్లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచికానందం పొందేవాడు నర్ర రవీందర్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, అతనితో పాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల పైన అసభ్యకర పోస్టులు పెట్టాడు. న్యాయమూర్తుల విషయంలోనూ తమ పైత్యాన్ని చాటారు. నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అడ్డమైన రాతలు రాశారు. సోషల్ మీడియాలో 40 హ్యాండిల్స్ లో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేసినట్టు నిందితులు విచారణలో అంగీకరించారన్నారు డీఐజీ కొయ్యా ప్రవీణ్. కొన్నిసార్లు వేరే వాళ్ళ ఐడీలతోనూ కంటెంట్ పెట్టినట్లు గుర్తించామన్నారు. ముగ్గురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేపడతామన్నారు పోలీసులు. వీళ్లు బయట పెట్టిన పోస్టులు చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని, ఇదే పని అరబ్ దేశాల్లో చేస్తే బహిరంగ శిక్షలుండేవని గుర్తు చేస్తున్నారు. వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు నమోదయ్యాయి. ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్టులు పెట్టారు, ఏ నేతల ఫోటోలు మార్ఫింగ్ చేశారు, ఈ మొత్తం వ్యవహారం ఎవరి కనుసన్నల్లో జరిగిందన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. విచారణలో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది.